బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ హస్తినలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఢిల్లీలో పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అశోక్ విహార్లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కొత్తగా నిర్మించిన 1675 ఫ్లాట్లను ఆయన ప్రారంభించనున్నారు. నౌరోజీ నగర్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, సరోజినీ నగర్లో జీపీఆర్ఈ టైప్ 2 క్వార్టర్స్ ప్రాజెక్టులు ఓపెన్ చేయనున్నారు. ద్వారకాలో సిబిఎస్ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. నజఫ్గఢ్ రోషన్పురాలోని వీర్ సావర్కర్ కళాశాలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. కాగా 2015-2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వరుసగా 2 సార్లు విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా ఆప్ను ఓడించి హస్తినలో జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసం వ్యూహరచన చేస్తోంది. అయితే ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్పై ఉన్న అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని కాషాయ దళం భావిస్తోంది. ఇవాళ హస్తినలో ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. ఢిల్లీలో పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అశోక్ విహార్లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కొత్తగా నిర్మించిన 1675 ఫ్లాట్లను ఆయన ప్రారంభించనున్నారు. నౌరోజీ నగర్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, సరోజినీ నగర్లో జీపీఆర్ఈ టైప్ 2 క్వార్టర్స్ ప్రాజెక్టులు ఓపెన్ చేయనున్నారు. ద్వారకాలో సిబిఎస్ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు మోడీ. నజఫ్గఢ్ రోషన్పురాలోని వీర్ సావర్కర్ కళాశాలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. కాగా 2015-2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వరుసగా 2 సార్లు విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా ఆప్ను ఓడించి హస్తినలో జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసం వ్యూహరచన చేస్తోంది. అయితే ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్పై ఉన్న అవినీతి ఆరోపణలు ఆ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందని కాషాయ దళం భావిస్తోంది.